అడవిలో ఉదయం కాంతి చిమ్ముతోంది. జంతువుల కళ్లల్లో భయం లేదు, ధైర్యం మెరుస్తోంది. వేటగాడు మళ్లీ వలలు వేయబోతున్నాడని అందరికీ తెలుసు. కాని ఈసారి అడవి సిద్ధంగా ఉంది. మొదట పక్షులు రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరాయి. వలల దగ్గరకు వెళ్లి వాటిని గాల్లోకి లేపాయి. వేటగాడు ఆశ్చర్యంతో పైకి చూశాడు. ఈసారి జంతువులు భయపడలేదని అతనికి అర్థమైంది. అదే సమయంలో చిన్న చిన్న కుందేళ్లు నేలమీద పరిగెత్తుతూ గందరగోళం సృష్టించాయి. వేటగాడి కళ్ల ముందు అన్నీ తిరుగుతున్నట్లు అనిపించింది. అతను ఏ దిశలో చూడాలో తెలియలేదు. మరియు కోతులు చెట్లమీద ఎక్కి కర్రలు విసురడం మొదలుపెట్టాయి. వేటగాడి చేతులు వణికిపోయాయి. భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. చివరగా జింకలు గుంపుగా దూసుకొచ్చాయి. వారి కాళ్ల శబ్దం విన్న వెంటనే వేటగాడి గుండె గుబులు గుబులు కొట్టుకుంది. అతని ముఖం మీద చెమట చిందింది. ఒక క్షణంలోనే వేటగాడు భయంతో తన బస్తా వదిలి అడవిలోనుంచి పారిపోయాడు. అడవిలో మళ్లీ శాంతి నెలకొంది. జంతువులందరూ ఒకరినొకరు చూసుకుని గర్వంగా నవ్వుకున్నారు. వాళ్లు భయాన్ని జయించారు. వాళ్లు వేటగాడిని ఓడించారు. ఈ విజయానికి కారణం వారి జట్టు పని, నీతి. ఒకరితో ఒకరు కలిసి ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా గెలవవచ్చు. ఐక్యం, ధైర్యం, జట్టు పని, విజయానికి ఇదే మంత్రం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.